గర్భంలో ఉన్నప్పుడు ఇచ్చింది అప్పుడు గర్భంతో ఫస్ట్ వచ్చింది. జనరేటర్ వచ్చిందా? వస్తున్నది, ఇంకా రాలేదు. బాబు నేను ఏమంటున్నా, పేపర్ వచ్చి 3 నెలలు గ్రౌండ్ కానీ 2.5 years. ఏమో ఎట్లుంది వస్తే మళ్ళీ ఇదైతుంది. ఎవరు సూపరింటెండెంట్ మేడం అంట. ఏమంటుంది? లేవు మీరు పేషెంట్కి ఇస్తలేరు అని అంటుందంట మేడం. మాకైతే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు స్టాక్ పంపిస్తున్నారు ఇంటికి. చెప్పాలి మరి పేషెంట్స్కి ఇబ్బంది కదా ఇవ్వకపోతే. ట్రీట్మెంటే తీసుకోకూడదు. దేవుళ్ళగా పెట్టండి ఇది డయాలసిస్ సెంటర్. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. అప్పుడు పెన్షన్లు రాయమన్నాం డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళందరికీ ఊరు రప్పించాను. అందుకే మరి వాళ్ళు ఫస్ట్ ఒక్క నిమిషం ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్ ఇచ్చేదంటే వీళ్ళకి ఇస్తలేనంట. వస్తూ హాస్పిటల్కి వెళ్ళినాం. ఎందుకంటే ఒక 3 నెలల కిందట అనుకుంటా నేను ఒక టీవీ ఛానల్లో TV9 ఐ థింక్ ఒక స్టోరీ వేశారు. ఏమనంటే డయాలసిస్ సెంటర్లో వికారాబాద్ హెడ్ క్వార్టర్లో డయాలసిస్ సెంటర్లో జనరేటర్ లేక అక్కడున్న రోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గంటలు ఆగిపోతూ ఉంది. రోగులు మళ్ళీ దానికి కంటిన్యూ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అనేది వచ్చిన వార్త. సరే చేస్తారు, వార్త వచ్చింది కదా, ప్రభుత్వం స్పందిస్తుందని అనుకున్నాను. కానీ ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్తే ఇప్పటికీ కూడా జనరేటర్ అనేది గ్రౌండ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నడుస్తుంది, నాకు బాధ్యత లేదన్నట్టు అక్కడ ఉన్న డాక్టర్స్ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటాను. ఎందుకంటే డయాలసిస్ సెంటర్స్ అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు మన రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధికి సంబంధించిన వ్యాధిగ్రస్తులకి ఒక వరంలాగా డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అదర్వైజ్ ఇదే వికారాబాద్లో డయాలసిస్ సెంటర్ లేకపోతే హైదరాబాద్ పోయి చేసుకునేవారు. దాంట్లో సగం మంది చేసుకుని సగం మంది చచ్చిపోయేవాళ్ళు కూడా, ఎందుకంటే చేసుకునే స్తోమత లేక. అట్లనే ఫ్రీగా డయాలసిస్ సెంటర్స్ ఇక్కడ కాదు, ఏ మూల పెట్టారు రాష్ట్రంలో. కానీ దానికి సంబంధించిన కనీసం జనరేటర్ని కూడా అప్పుడే ఆనంద్ గారు ఉన్నప్పుడే జనరేటర్ కూడా శాంక్షన్ ఉంది. దాన్ని గ్రౌండ్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల నుండి కూడా వాళ్ళ గ్రౌండ్ చేయడానికి తీయలేదు. ఇంకో మాట చెప్తున్నారు పేషెంట్స్ ఇప్పుడు పోతే ఇంజెక్షన్ తీయాలి వారానికి ఒకటి, మాకు ఇంజెక్షన్ తీయట్లేదమ్మా 4 రోజులు అవుతుందని. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఇప్పటికైనా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో ఇమీడియట్గా జనరేటర్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఇంజెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు, వారానికి ఒకటి ఇచ్చేవాళ్ళు మాకు అంటున్నారు. అది కూడా ఇమీడియట్గా ఇచ్చేటట్టు ప్రభుత్వం పైన అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది.